హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవీలా కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. టుడే వీడియో వచ్చేసి డ్రై మటన్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నారంటే పప్పులో కానీ, సాంబార్లో కానీ, రసంలో కానీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. అలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని లైట్గా 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఈ డ్రై మటన్ తోటి కారం చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీలో చాలామందికి ఇవి తెలియదు ఫ్రెండ్స్, కొంతమంది ఒట్టుకు తెలుసు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీటిని ఒట్టు తునుకులు అని కూడా అంటారు ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఒట్టు తునుకులు అంటూ తెలుసో కామెంట్ చేయండి. ఉల్లిపాయ అనేది చూడండి అలా ఫ్రై అయింది. అలా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఖచ్చితంగా ట్రై చేసి తిని ఎలా వచ్చిందో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మట్టికి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఉల్లిపాయ అనేది అలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం డ్రై మటన్ వేసినప్పుడు ఉల్లిపాయ త్వరగా మాడిపోయింది ఈ డ్రై మటన్ ఫ్రై అయ్యేలోపు. అందుకని ఉల్లిపాయ అనేది లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి ఉల్లిపాయ ఆ విధంగా ఉన్నప్పుడు మన డ్రై మటన్ శుభ్రంగా వాష్ చేసుకొని అందులో వేసుకోవాలి. 5 గంటలు కానీ 6 గంటలు కానీ నానబెట్టుకుంటే సరిపోతుంది. డ్రై మటన్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా మొత్తం ఆ ముక్కలకు పట్టేంత వరకు అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. బయట ఎండలు బాగా ఉన్నాయండి. మీకు అవసరమైతే తప్ప విడిగా అయితే అసలు వెళ్ళొద్దండి బయటికి. అసలు ఎలా ఉన్నాయంటే అలా ఉండే ఎండలు. పాపం అల్లాడుతున్నారు జనం. అయితే ముసలి వాళ్ళు మరీ అల్లాడుతున్నారండి. చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉంచండి. మిక్స్ చేసుకున్న తర్వాత 10 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. చూడండి 10 నిమిషాల తర్వాత ఆ విధంగా ఉన్నాయండి. ఇలా ఉన్నప్పుడు 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. కారం అనేది ముక్కలకు పట్టాలి కదా. అలా కలుపుకున్న తర్వాత మటన్ మసాలా వేసుకోవాలండి. చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. మటన్ మసాలా తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా తర్వాత ధనియాల పౌడర్ ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కానీ ఉంచారంటే ఆ మసాలా మొత్తం ఆ ముక్కలకు పట్టి చాలా అంటే చాలా బాగుండిద్దండి. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుండిద్ది. ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఇంకా ఒట్టిది కూడా తినేయచ్చండి, అంత బాగుండిద్ది. కొంతమంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ అండి. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. ఈ వీడియో వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన కన్సర్న్ బట్టి కొట్టమర్చిపోద్ది. థ్యాంక్ యూ.